హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మీకు చాలా పెద్ద బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపిస్తానండి. నడుము సైజ్ వచ్చేసి 39 ఇంచెస్ అనమాట. 39 ఇంచెస్ బ్లౌజ్ అయితే కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మీకైతే కొలత బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, ఎంత పెద్దగా ఉందో. ఇట్లాంటి పెద్ద బ్లౌజు కట్ చేయడం నేను ఫస్ట్ టైం అండి. అందుకే నేనైతే ఈ వీడియో అయితే తీశాను. మీకు కూడా ఖచ్చితంగా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే లైనింగ్ అయితే వాటర్లో వేసి అయితే ఆరబెట్టేసుకోవాలి. మీకు ఐరన్ ఉంటే ఐరన్ చేసుకోండి. నేనైతే ఇలాగైతే కట్ చేస్తున్నానండి. అయితే లైనింగ్ అయితే 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి. చివర్లు వచ్చేసి ఆపోజిట్ సైడ్, ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత కింద మొత్తం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా అయితే మొత్తం అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత కింద 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఆ మార్కింగ్ చేసుకున్నది కుట్లోకి వెళ్తుందండి. ఇంకా నెక్స్ట్ నేనైతే బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. నడుము కొలత ఉంటుంది కదా, అదైతే చూసుకోవాలన్నమాట. చూడండి, బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అనమాట నేను ఫస్ట్ కట్ చేసేది. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం కింద లైన్ గీసాం కదా, దానికైతే మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ వరకు అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకా బ్లౌజ్ పొడవు ఉంటుంది కదండి, బ్లౌజ్ పొడవు కూడా బ్యాక్ పార్ట్ ఈ విధంగా అయితే పట్టుకొని మొత్తం చూడండి, వీడియోలో నేనైతే ఎలా పట్టుకొని చూపిస్తున్నాను అలా అయితే పట్టుకొని బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అక్కడైతే మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చంక వైపు భాగం అండి. అయితే నడుము కొలత చూసుకున్నాం కదా, దానికి స్ట్రైట్గా అయితే చంక సైడ్ పార్ట్ అయితే పెట్టుకోవాలండి. ఎక్కడి వరకు అయితే స్టిచ్చింగ్ ఉందో అక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. అదనేది కుట్లకైతే వెళ్ళిపోతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్ అనమాట. నెక్ అయితే ఇలా బ్యాక్ సైడ్ అయితే స్ట్రైట్గా అయితే పట్టుకోవాలండి. పట్టుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. కింద 1/2 ఇంచ్ అనేది కుట్లకి వెళ్ళిపోతుంది. అలాగే పైన కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఎక్కడ దగ్గర మార్కింగ్ అయితే వేసుకున్నామో అది మొత్తం అయితే స్కేల్ తీసుకొని ఈ విధంగా 3 లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కింద నడుము సైడ్ వచ్చేసి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే కింది సైడు 2 డాట్స్ అనేవి వస్తాయి కదా, దానికైతే 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కుట్లకి వెళ్ళిపోతుంది కదండి క్లాత్, అది వచ్చేసి 2 ఇంచెస్ లేదంటే 1.5 ఇంచ్ మీకు ఎంత కావాలంటే అంత అయితే పెట్టుకోవచ్చండి. బ్లౌజ్లో అయితే నేను చెస్ట్ కొలత అయితే తీసుకున్నానండి. నాకు 21.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. దాన్ని అయితే హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట. హాఫ్ ఫోల్డింగ్ చేసుకుంటే నాకు 10.5 అయితే వచ్చిందండి. దానికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. చేసుకొని ఈ విధంగా అయితే చెస్ట్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ అనమాట. నెక్ అయితే చూసుకుంటున్నాను నేను. నాకు నెక్ వచ్చేసి 7.5 అయితే వచ్చిందండి. దాన్ని హాఫ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని 1 ఇంచ్ అయితే తగ్గించుకోవాలండి. తగ్గించుకుంటే నాకు 2.35 ఇంచెస్ అయితే వచ్చిందండి. అయితే నెక్ వైపు అయితే నేను పైన కింద అయితే 2.35 ఇంచ్కి అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇలా పైన కింద మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ సైడ్ ఉంటుంది కదండి, ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత భుజం ఉంటుంది కదా, భుజం దగ్గర ఇలా కొలత బ్లౌజ్ అయితే తీసుకొని భుజం దగ్గర అయితే లెంత్ చూసుకొని స్టిచ్చింగ్ చేసిన దగ్గర ఒక మార్కింగ్, అలాగే దాని పక్కల 1/2 ఇంచ్ ఉండేలాగా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇంకా చంక అయితే నేను చూసుకుంటున్నాను అనమాట. కరెక్ట్ వచ్చిందా రాదా అని చెప్పేసి చూసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్ అయితే వచ్చిందండి. ఆ తర్వాత ఇంకా నేను సేమ్ నెక్ ఏ విధంగా ఉందో దాని దగ్గర అయితే మార్కింగ్ అయితే వేసుకున్నానండి. ఇంకా వేసుకొని స్కేల్ తీసుకొని ఈ విధంగా మొత్తం లైన్స్ అయితే వేస్తున్నానమాట. చూడండి, నేను వీడియోలో ఏ విధంగా లైన్స్ అనేది యాడ్ చేస్తున్నానో మీరు కూడా అలాగే అయితే డ్రా అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చంక వైపు ఈ విధంగా మధ్యలో ఒక గీత అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత చంక వైపు 1.5 ఇంచెస్ ఉండేలాగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇది వచ్చేసి 30 లోపల ఉన్నట్లయితే 1.5 అయితే పెట్టుకోవాలండి మార్కింగు. 30 పైన ఉన్నట్లయితే వాళ్ళు వచ్చేసి 1.5 పెట్టుకోవాలండి మార్కింగు. అలా చేసుకున్నట్లయితే చంక రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ నెక్ వైపు వచ్చేసి ఇలా నేనైతే రౌండ్ షేప్ అయితే తీస్తున్నానండి. రౌండ్గా అయితే నెక్ సైడ్ అయితే వేసుకున్నాను అనమాట మార్కింగు. ఆ తర్వాత ఇంకా కొలత బ్లౌజ్ అయితే తీసుకొని నేనైతే మీకు నెక్ కరెక్ట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నానండి.
ఎందుకంటే మళ్ళీ మనమైతే చెక్ చేసుకోవాలన్నమాట. అలా చెక్ చేసుకోకపోతే నెక్ అనేది చాలా బ్రాడ్‌గా ఎక్కువ అయిపోతుంది. చూడండి నేను మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి అయితే కింది వైపు అయితే చూసుకుంటున్నానండి. చూడండి నాకైతే కరెక్ట్‌గా అయితే వచ్చేసిందండి నెక్ రౌండ్. మీకు కావాలనుకుంటే ఇంకొక మెథడ్‌లో కూడా చూసుకోవచ్చండి. నెక్ కరెక్ట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. బ్లౌజ్‌ని అయితే మొత్తం అయితే ఈ విధంగా స్ట్రెయిట్‌గా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకొని మనం లైనింగ్ వేసుకుంటాం కదా! దానిపైన అయితే పెట్టుకొని చూసుకోవాలండి. నాకైతే మొత్తం కరెక్ట్‌గా అయితే వచ్చేసిందండి. ఇంకా నడుము లూజ్ దగ్గర అయితే డాట్స్ వేసాం కదా! అది కొంచెం లోపలికి వెళ్ళిపోయేసరికి మొత్తం కరెక్ట్ అయితే వస్తుందండి. చూడండి ఇలా కూడా నేనైతే మొత్తం అయితే చెక్ చేసుకుంటాను. మొత్తం ఇలా మార్కింగ్ మొత్తం చేసుకున్న తర్వాత ఇంకా ఇది మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలండి. అయితే మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే అలానే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకైతే రీచ్ అవుతుందండి. కానీ చాలామంది మాత్రం మంచిగా నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చాలా బాగా రెస్పాన్స్ అయితే ఇస్తున్నారండి. కామెంట్స్ కూడా చేస్తున్నారనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈ విధంగానే నన్ను అందరూ ఖచ్చితంగా బ్లెస్ అయితే చేయండి. ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా! అందుకే నాకైతే కొంచెం టెన్షన్ అనేది ఉంటుందండి. కానీ మీరందరూ ఇలా నన్ను సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదండి. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చూడండి కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఒక మార్కింగ్ వస్తుందండి. దానికైతే స్ట్రైట్‌గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత పక్కల హాఫ్ ఇంచ్ అక్కడ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే మార్కింగ్ అయితే చేసుకొని దాంతో అయితే టక్స్ అయితే పెట్టుకోవాలండి. తర్వాత రన్నర్ తీసుకొని రన్నర్తో కూడా 3½ ఇంచ్ ఉండేలాగా అయితే మార్కింగ్ అయితే చేసుకొని దానిపైన కొద్దిగా రబ్ చేసుకోవాలండి రన్నర్తో. ఈ విధంగా కింద అలాగే సైడ్ 1½ ఇంచ్ లేదంటే 2 ఇంచెస్ వదిలిపెట్టాం కదా! దాన్ని కూడా రన్నర్తో రబ్ చేసుకోవాలండి. అలా చేసుకుంటే 2 సైడ్స్ దాని ప్రింట్ అయితే పడుతుందండి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. ఇంకా నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత వచ్చేసి ముందుగా అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన పార్ట్‌లో ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. అందుకే ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీసుకోవాలన్నమాట. చూడండి క్లాత్‌ను ఫోల్డింగ్ మన సైడు ఓపెన్స్ 2 ఆపోజిట్ ఉండేలాగా అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత కింద హెచ్చు తగులు అనేది లేకుండా మొత్తం స్ట్రైట్‌గా అయితే లైన్ అయితే కట్ చేసుకోవాలండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి మీరు కొలత బ్లౌజ్‌తో తీసుకోవచ్చండి. లేకుంటే కొలత బ్లౌజ్ ఉంటుంది కదా! దానితో టేప్‌తో అయితే చూసుకొని కూడా తీసుకోవచ్చనమాట. మీకు ఎలా వీలైతే అలా అయితే తీసుకోండి. చూడండి ఈ విధంగా హ్యాండ్ మొత్తం అయితే డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి. చేసేసుకొని ఇంకా కింద కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం క్లాత్ అనేది క్రాస్ వస్తుందండి. దాన్ని అయితే చూసుకోవాలన్నమాట. చూసుకొని తర్వాత ఇంకా కొలత బ్లౌజ్ అయితే తీసుకోవాలండి. తీసేసుకొని దాన్నైతే కింద హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే నేను ఈ బ్లౌజ్కి అయితే పైపింగ్ వేస్తున్నానండి. కాబట్టి హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే చూసుకోవాలి. లేదు హెమ్మింగ్ చేసుకోవాలనుకున్నారనుకోండి 1 ఇంచ్ అయితే వదిలేసేయండి. అప్పుడైతే హెమ్మింగ్కి సరిపోతుంది. పైపింగ్ అయితే హాఫ్ ఇంచ్ అయితే వదలాలండి. వదిలిన తర్వాత హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అక్కడైతే మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి చూడండి ఈ విధంగా బ్లౌజ్ ఎంత ఉందో దానికి కింద అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. దానికి కూడా కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ రౌండ్ కూడా మార్కింగ్ అయితే చేసేసానండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత అక్కడైతే 2 లైన్స్ అయితే వేయాలండి. వేసిన తర్వాత పైన వచ్చేసి 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి. ఇంకా 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే 1½ ఇంచ్ పెట్టుకొని ఇలా రౌండ్ అయితే వేయాలన్నమాట హ్యాండ్ రౌండ్. నెక్స్ట్ ఇంకా కింద అయితే కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయని చెప్పాను కదా! అదైతే నేనైతే కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా మనము హ్యాండ్ రౌండ్ ఎలా వేసామో అలా మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి. నాకైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే పడుతుందండి. కాబట్టి ఇంకా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం అయితే యాడ్ చేసుకుంటానండి. చూడండి మార్కింగ్ చేసుకున్న దగ్గర అయితే టక్స్ మాత్రం పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా కింద హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకున్నాం కదా! అక్కడైతే నేను స్కేల్ పెట్టేసి రన్నర్తో అయితే రన్ చేసుకుంటానండి. మీరు కూడా ఈ విధంగా రన్నర్ తీసుకొని రబ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా కింద కూడా టక్స్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకొని నెక్స్ట్ బ్లౌజ్కి జెయింట్ ఉంటుందండి హ్యాండ్స్కి, అదైతే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నాకు బ్యాక్ పార్ట్ అయిపోయింది, అలాగే హ్యాండ్స్ అయితే అయిపోయాయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. నేనైతే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడైతే కట్ చేస్తున్నానండి. కానీ ఈ మీద మాత్రం చాలా పెద్దగా ఉంది కదండి నడుము, కాబట్టి అసలు చాలా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది.
నెక్స్ట్ చూడండి ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలండి. స్ట్రైట్గా వేసుకుంటేనేమో స్ట్రైట్ కటింగ్ అవుతుంది. నేనైతే ఇప్పుడు క్రాస్ అయితే వేసుకొని చూపిస్తున్నానండి. ఈ విధంగా మిగిలిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అందులో అయితే కరెక్ట్గా ఎక్కడ సరిపోతుంది మనకు పీస్ అని చెప్పేసి అది మొత్తం అయితే వేసుకొని చూసుకోవాలండి. తర్వాత కింద వచ్చేసి 1.5 ఇంచ్కి అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకొని ఇంకా మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం మార్కింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, అదైతే ఇలా స్కేల్ పెట్టుకొని అయితే స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ సైడ్ కొద్దిగా లోత్ అనేది తీస్తామండి రౌండ్ నెక్ దగ్గర. కాబట్టి ఇంకా ఇక్కడైతే స్ట్రైట్గా అయితే వేసేసుకొని ఈ విధంగా నేనైతే క్లాత్ని అయితే నా వైపు ఉండేలాగా అయితే ఇలా అయితే తిప్పుకుంటానండి. ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ పార్ట్ అయితే తీసుకోవాలన్నమాట. పైన క్లాత్ అనేది స్టిచ్చింగ్లకి వదిలిపెట్టేసి అక్కడ నుంచి అయితే మార్కింగ్ వేసుకొని ఇంకా ఉక్స్ వైపు ఉంటుంది కదండి, ఆ ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకొని మొత్తం అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. పైనుంచి కింది వరకు రౌండ్ లాగా చేసుకోవాలన్నమాట. ఇంకా అక్కడైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద మధ్యలో డాట్కు అలాగే కింద కొంచెం క్లాత్ అనేది వదిలిపెడతాం కదా, దానికైతే చూసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. ఎక్స్ట్రా మార్కింగ్ ఉండేలాగా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, పైనుంచి కింద వరకు అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ చంక భాగం ఉంటుంది కదా, అది కూడా చూసుకోవాలన్నమాట. నేనైతే మొత్తం అయితే చూసుకుంటానండి, ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ వస్తాయని చెప్పేసి మొత్తం అయితే చూసుకుంటానమాట. ఇలా చూసుకొని ఇంకా దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఇంకా మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ లైన్స్ మొత్తం అయితే లైన్గా అయితే కలుపుకోవాలన్నమాట. ఫ్రంట్ ఉక్స్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక లైన్ అయితే గీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ డాట్ ఎంత ఉంది అని చెప్పేసి ముందుగా అయితే చూసుకోవాలన్నమాట. ఎందుకంటే అది కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ ఉంటుందండి. ఇంకా వాళ్ళ బ్లౌజ్ని బట్టి మనమైతే చూసుకోవాలి. లేదు మనం అందాదా పెట్టేసాం అనుకోండి, ఫ్రంట్ డాట్ ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ వచ్చి కంప్లైంట్స్ ఇస్తారండి. కాబట్టి ఫ్రంట్ డాట్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. అది డాట్కి వచ్చేసి, ఎందుకంటే ఇంకా చెస్ట్ అనేది హెవీగా ఉండే వాళ్ళకి ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుందండి 2.5. కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్, ఇంకా చాలా సన్నగా ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా తర్వాత ఫ్రంట్ మొత్తం కొలత ఎంత ఉందని చెప్పేసి తీసుకున్నానండి. నాకు 8.5 వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకొని ఇంకా 2 ఇంచెస్ దగ్గరికి అయితే మార్కింగ్ అయితే వేసుకున్నానండి. అయితే ఫ్రంట్ డాట్స్ వేసాం కదా, కాబట్టి ఇక్కడ సైడు చంక సైడ్ అయితే ఎక్స్ట్రా అనేది వస్తుందండి. కాబట్టి ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి క్లాత్, అలా తీసుకుంటేనే మంచిగా వస్తుందండి. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ డాట్ నుంచి ఇంకా మొత్తం అయితే షేప్ అయితే ఇస్తున్నానండి. నీట్గా ఇలా నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా వేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ నెక్ ఉంటుంది కదా, అదైతే రౌండ్గా అయితే గీసుకోవాలండి. మీరు కావాలంటే రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా నాకు ప్రాక్టీస్ అయిపోయిందని చెప్పేసి నేనైతే వేసుకుంటలేనండి. నార్మల్గా అయితే రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా చంక వైపు లోతు ఉంటుంది కదా, అదైతే ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా అయితే తీసుకోవాలండి. ఇంకా ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అయితే కట్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను పైపింగ్ అయితే వేస్తున్నానండి. ఈ బ్లౌజ్కి మొత్తం లోడింగ్ సిస్టమ్ అనమాట. మీకు డబల్ పాదంతో లోడింగ్ సిస్టంలో పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో నేనైతే చూపిస్తానండి. థ్రెడ్ పెట్టేసి పైపింగ్ అయితే వేస్తున్నాను అనమాట. కానీ చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎటువంటి సింగిల్ పాదం కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. బ్లౌజ్కి చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. చాలా పెద్ద బ్లౌజ్ కదా, వామ్మో ఇంత పెద్ద బ్లౌజ్ నేను కట్ చేయగలనా అని అనుకున్నానండి. కానీ చాలా నీట్గా కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఏం భయపడాల్సిన పని లేదనమాట. ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద బ్లౌజ్ నేను కట్ చేయడం, అందుకే మీకైతే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా మొత్తం అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఫ్రంట్ సైడ్ డాట్స్ పెట్టుకుంటాం కదా, అక్కడైతే ఈ విధంగా అయితే టక్స్ అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఉక్సులు పట్టు ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత చంక వైపు ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక టక్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత ఇంకా డాట్స్ ఉంటాయి కదండి, ఆ డాట్స్ ఎంత లెంత్ ఉందని చెప్పేసి అది కూడా చెక్ చేసుకోవాలన్నమాట.
ఎందుకు ప్రతిదీ ఇలా చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ ఉంటారండి. వాళ్ళైతే నాకు లేదు నా బ్లౌజ్‌లో ఇంతే ఉంది డాట్ నాకు అంతే కావాలి. నువ్వు ఎక్కువ ఎందుకు ఏసినావు అని చెప్పేసి అడుగుతారండి. సో, నేనైతే అదంతా చూసుకుంటాననమాట. ఎందుకు వాళ్ళతోటి మాటలు పడడం అని చెప్పేసి నేనైతే మొత్తం కరెక్ట్‌గా ఉండేలాగా అయితే డాట్స్ కూడా వేసేసుకుంటానండి. అలా చూసుకుంటేనే కదా నెక్స్ట్ ఇంకొకసారి బ్లౌజ్ ఇవ్వాలంటే అమ్మో ఈమె కరెక్ట్‌గా కుడుతుంది అందుకే బ్లౌజ్ ఇయ్యొచ్చు అని చెప్పేసి కాన్ఫిడెన్స్‌గా మనకైతే ఇస్తారండి. నెక్స్ట్ ఈ విధంగా డాట్స్ అన్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత రన్నర్ తీసుకొని రబ్ చేసుకోవాలండి. అలా చేసుకుంటే ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ అనేది పడుతుందనమాట. ఆ తర్వాత దానిపైన అయితే మార్కర్‌తో మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే అయిపోయింది కటింగ్. నెక్స్ట్ వచ్చేసి దానికి షేప్ పట్టీలు అయితే కావాలి కదండీ. నేనైతే లైనింగ్‌లో అయితే 4 షేప్ పట్టీలు అయితే తీసుకుంటానండి. అండ్ బ్లౌజు పీస్ ఉంటుంది కదా దానిలో అయితే 2 అయితే తీసుకుంటానండి. ఆ విధంగా అయితే నేనైతే తీసుకుంటాను. మీరు ఎలా బ్లౌజ్ కట్ చేసుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కట్ చేసుకునే విధానం కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి. దాంతో ఎవరికైతే బ్లౌజ్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ రాదో వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. నెక్స్ట్ ఇంకా షేప్ పట్టీలు అయితే తీసుకోవాలండి. ఇంకా బ్లౌజ్లో ఎంత ఉందో అంత షేపు ఉక్స్ వైపు ఉంటుంది కదా అదైతే యాడ్ చేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది పైన కింద యాడ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా అది కూడా తీసుకొని మొత్తం ఎంత ఉందో చెక్ చేసుకొని ఒక 1 ఇంచ్ అయితే తక్కువ అయితే పెట్టుకోవాలండి. నెక్స్ట్ మధ్యలో అయితే 2.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చివర్లో వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఉక్స్ వైపు అయితే 3.5 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి. ఇది ఎటువంటి వాళ్ళకైనా ఈ షేప్ పట్టీ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామందికి ఇంతే ఉంటుందన్నమాట షేప్ పట్టీ. ఇంకా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకొని అది మొత్తం అయితే కట్ చేసుకోవాలండి. ఎలా మార్కింగ్ చేసుకున్నారో అలా అయితే కట్ చేసుకోవాలి. అండ్ ఉక్స్ వైపు వచ్చేసి కొంచెం లోపల సైడ్ అయితే కట్ చేసుకోవాలండి. ఇంకా నేను ఒక షేప్ పట్టీ కట్ చేసుకున్నాను కదా ఇంకొక షేప్ పట్టీకి కూడా క్లాత్ అయితే చూస్తున్నానండి ఎక్కడ సరిపోతుందని చెప్పేసి. మీరు కూడా ఇలా అయితే చెక్ చేసుకోవాలండి. ఎక్కడ మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుందో అక్కడ చూసుకొని అయితే మొత్తం అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మొత్తం కట్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది అస్సలు పీస్ గింత కూడా మిగలదండి. కాబట్టి మనం కట్ చేసుకునేటప్పుడే చూసుకోవాలన్నమాట. వెనకాల షేప్ పట్టీకి అలాగే హెమ్మింగ్ చేసేదానికి మొత్తం సరిపోతుందా లేదా అని చెప్పేసి చూసుకొని అయితే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ షేప్ పట్టీకి కొంచెం క్లాత్ కింద తక్కువ ఉన్నా పర్లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కింద స్టిచ్చింగ్ చేసేసి మిగిలింది వదిలేసాం కాబట్టి కొంచెం తగ్గినా పర్లేదు. ఇంకా నాకు ఇది వచ్చేసి 39 నడుము లూజ్ కదండి. చాలా పెద్ద బ్లౌజ్ అనమాట. అందుకే లైనింగ్ అనేది చాలా తక్కువ అయితే ఉండిపోయింది. ఇంకా పైపింగ్ కాబట్టి ఇంకా పర్లేదు అని చెప్పేసి ఇంకా నేనైతే షేప్ పట్టీలు కూడా అయితే మొత్తం అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా ఉక్స్ వైపు అయితే ఇది ఉక్స్ వైపు వేస్తున్నామని చెప్పేసి ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇంకా ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇదంతా మొత్తం చూడండి ఎంత మిగిలిందో నాకు కొద్దిగానే మిగిలిందనమాట పీసెస్ అనేవి. ఇంకా దాంతోనే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారండి. నేను ఆల్రెడీ 100 సబ్స్క్రైబర్లు అయితే అయిపోయారండి నాకు. కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు 100 సబ్స్క్రైబర్ రావడం అంటే చాలా గ్రేట్ కదండి. నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా ఇలాగే నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా శారీ క్లాత్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ అదైతే తీసుకొని 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకొని ఫోల్డింగ్స్ ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉండేలాగా అలాగే ఫోల్డింగ్ వైపు మన సైడ్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇంకా కట్ చేసుకున్నది లైనింగ్ ఉంటుంది కదండి అదైతే ఈ బ్లౌజ్ పీస్ పైన అయితే మొత్తం పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఎక్కడ మనకి క్లాత్ సరిపోతుందో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అయితే చూసుకోవాలన్నమాట. చూడండి ఇది చాలా పెద్ద బ్లౌజ్ అని చెప్పాను కదా. నాకైతే అసలు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా టైం పట్టిందండి. అటు ఇటు మొత్తం అయితే చూసేసుకొని అలాగే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ చూసుకోవాలి కదండి. అలా అయితే మొత్తం అయితే పెట్టుకోవాలన్నమాట. అసలు బ్లౌజ్ పీస్లో క్లాత్ అనేది కొంచెం కూడా మిగలదండి. ఇంకా చూసుకొని మొత్తం అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి అతుకులు వస్తాయని చెప్పాను కదా ఇది మొత్తం అయితే సరిపోతుందండి నాకు హ్యాండ్స్ సైడ్స్. ఇంకా కాబట్టి నేనైతే షేప్ పట్టి ఉంటుంది కదా ఇంకా దానికైతే కొంచెం అతుకులు అయితే వస్తాయండి బ్లౌజ్ పీస్తో. ఇలా అయితే చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. కానీ ఇది చాలా పెద్ద బ్లౌజ్ కదా
అస్సలు ఎక్కడ కుదరట్లేదండి నాకు. చాలా టైం అయితే పట్టిందనమాట. దాన్ని సెట్ చేసుకోవడమే చాలా టైం పట్టింది. ఇంకా మొత్తం సెట్టింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా మొత్తం అయితే కట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ సైడ్ ఉంది కదా! హ్యాండ్స్ పార్ట్ అది మొత్తం అయితే కట్ చేస్తున్నానండి. ఇంకా హ్యాండ్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అవన్నీ ఉంటాయి కదా! అవి కూడా చూసుకొని అయితే మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలండి. కానీ స్టిచ్చింగ్ చేయడం ఎంత ఈజీనో కటింగ్ చేయడం మాత్రం అంత కష్టం అండి. ఎందుకంటే మనకు ఇచ్చిన బ్లౌజ్ పీస్‌లోనే మనం మొత్తం చూసుకుంటూ మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ కట్ చేసుకొని స్టిచ్ చేయాలంటే చాలా కష్టం అండి. ఎవరైతే టైలరింగ్ చేస్తారో వాళ్ళందరూ మాత్రం చాలా కష్టపడతారండి. వాళ్ళని చులకనగా మాత్రం అస్సలు చూడకండి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో చేసుకునే పనులే కాక వాళ్ళకు మిగతా పనులు కూడా చాలా ఉంటాయండి. అవన్నీ చేసుకొని టైలరింగ్ కూడా చేయాలంటే చాలా చాలా కష్టం అండి. టైలరింగ్ చేసే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయండి. కాబట్టి ఎవరైనా బ్లౌజు స్టిచ్చింగ్‌కి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎంబడే కుట్టి ఇచ్చేస్తాం కదండీ! అలా కుట్టి ఇచ్చేసిన తర్వాత మనీ కూడా అంత తొందరగానే ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఈజీగా కాదు కదండీ కుట్టడము. వాళ్ళు కూడా చాలా కష్టపడితేనే కదా మీకు బ్లౌజ్ అనేది వస్తుంది. మీరు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఆహా! చాలా బాగుందని చెప్పేసి అనుకుంటారు కదా! వాళ్ళు కూడా మీరు తొందరగా మనీ ఇచ్చేస్తే టైలర్ చేసే వాళ్ళు కూడా ఈమె చాలా త్వరగా మనీ ఇచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళకైతే త్వరగా అయితే కుట్టి ఇచ్చేస్తారండి. కాబట్టి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నానండి. టైలరింగ్ చేసే వాళ్ళకి మాత్రం మనీ మాత్రం త్వరగానే ఇచ్చేసేయండి. ఎందుకంటే అర్జెంట్ అని చెప్పేసి బ్లౌజ్ ఇస్తారు. వాళ్ళు ఎంత నిద్రలు మానుకొని వాళ్ళైతే బ్లౌజ్ స్టిచ్ చేసి ఇస్తారు కదండీ! వాళ్ళని కూడా మీరు గుర్తించాలి కదా! మీరు వాళ్ళకు మనీ ఇస్తేనే కదా వాళ్ళకు కూడా ఏమన్నా అవసరాలకి యూజ్ అవుతుంది. కాబట్టి కుట్టించుకున్న ప్రతి ఒక్కరు మాత్రం టైలర్స్ వాళ్ళకు ఖచ్చితంగా మనీ అయితే వెంబడే ఇచ్చేయండి. అలా ఇస్తే మీకు మళ్ళీ చాలా త్వరగా కుట్టి ఇచ్చేస్తారనమాట. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.